ఒక విషయము ఇప్పుడు ఒకటే టాపిక్ ఏంది మీకు నిన్న అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ వచ్చింది ఇంకా మీకు రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏంది ప్రొవకేషన్ చేసి మిమ్మల్ని ఎవరైనా బిహైండ్ ద రెచ్చగొట్టున్నారు 46 కావచ్చు గ్రూప్ 1 కావచ్చు గ్రూప్ 2 కావచ్చు ఏంది ఇంకా సమస్యలు ఏంది ఎందుకు ఇవి సాల్వ్ అవ్వట్లేదు అనుకుంటున్నారు మీకున్న అబ్జెక్షన్స్ ఏంటని అవి మాత్రం చెప్పండి క్లియర్ మేడం ఇక్కడ క్లియర్గా చెప్పదలుచుకుంది ఏంటంటే నిరుద్యోగులకు చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు బడ్జెట్ ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి ఇక్కడ పెట్టిన చర్చ ఓన్లీ జాబ్ క్యాలెండర్ దానికి సంబంధించిన టెక్నికల్ ఇష్యూసే మాట్లాడతాం దానికి మించి ఒక్కటి కూడా డిబేట్ కాను సోదరుడు ఒకటి అడిగిండు నేను 3 అంశాలు మాట్లాడి ముగిస్తాం మీరు మాకు ఇచ్చిన హామీలు ఏంటిది మీరు మాకేం చేస్తున్నారు ఇక జాబ్ క్యాలెండర్ ఉద్యోగ నోటిఫికేషన్ అంటున్నారు ఇది ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్ సరూర్ నగర్లో ఇచ్చినటువంటిది 2 లక్షల ఉద్యోగాలని చెప్పారు ఇది 2 లక్షల ఉద్యోగాలని చెప్పినప్పుడు మీరు ఎలక్షన్లు అయిపోయి ఇప్పటికి 8 నెలలు అయిపోయింది కనీసం మీ దగ్గర డేటా లేదా మొన్న మేము గ్రూప్ 2 గ్రూప్ 3లో వేకెన్సీస్ పెంచమని చెప్పినాం సోదరుడు ఏమన్నాడు పోస్ట్ పోన్ చేయమని అడిగిరు మేము పోస్ట్ పోన్ చేసినాం అంటున్నాం పోస్ట్ పోన్ కాదన్న పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేయమన్నాం పోస్ట్ పోన్ చేయడానికి కొన్ని రీజన్స్ చెప్పినాం ఇప్పుడు గ్రూప్ 1 వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్ అని చెప్పి అడిగినాం పోస్ట్ పోన్ ఒక్కటి చేసిరు పోస్టులు పెంచడానికి కూడా 1.25 లక్ష రీజన్స్ చెప్పినాం మేడం దీన్ని జూమ్ చేసి చూడండి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లలో మొత్తం ఖాళీలు ఉన్నాయి మీరు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 780 పోస్టులు ఆ 780 పోస్టులు మాకు సరిపోవట్లేదని అది గ్రూప్ 3లో ఇట్లా గ్రూప్ 2లో కూడా చూడండి మొత్తం అన్ని ఖాళీలు ఇది ఈరోజు 18 డిపార్ట్మెంట్లకు ఉన్నటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ అది 28 డిపార్ట్మెంట్లకు ఉన్నటువంటిది ఇందులో కొన్ని డిపార్ట్మెంట్లను తగ్గిస్తూ ఇచ్చినటువంటి ఇప్పుడు ఉన్నటువంటిది ఇది ఈ వేకెన్సీస్ పెంచమంటే మీరు పెంచలేదు 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని మా కళ్ళ ముంగట ఇది ఉన్నటువంటి నగ్న సత్యం దానికి సపోర్ట్గా మాకు యూత్ డిక్లరేషన్ షీట్ను మాతోటి ఎన్నికలలో మేము కాంగ్రెస్ తోటి కలిసినాం కాంగ్రెస్ మా కన్నతల్లి లాంటి పార్టీ మమ్మల్ని ఆదుకుంటుంది నిరుద్యోగులని తిరిగే క్రమంలో 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో ఫిల్ చేస్తామని చెప్పారు ఇది కూడా మేము నమ్మినాం దాని తర్వాత మాకు జాబ్ క్యాలెండర్ను మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ పెట్టారు ఇందులో ఈ జాబ్ క్యాలెండర్ మీరు పెట్టిన దాంట్లో జాబ్ క్యాలెండర్లో కూడా మాకు ఆ రోజు డేట్స్ ఇవ్వలేదు మీరు డేట్స్ ఇవ్వకుండా అలానే ఇచ్చిర్రు ఇకనైనా మీరు ఇప్పుడు పోస్టులు పెంచుతాం అన్నప్పుడు కూడా మీరు జాబ్ క్యాలెండర్ వస్తుంది అలా వేకెన్సీస్తో సహా మీరు ఇస్తారని చెప్పారు ఇది మీరు ఆ రోజు జాబ్ క్యాలెండర్ గురించి ఎన్నికల వేలో అన్నిటికీ మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియాకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది జాబ్ క్యాలెండర్ అభయహస్తం కింద మేనిఫెస్టోలో లాస్ట్ 2 పేజీలలో పెట్టినటువంటి డేట్స్ ఇవి కూడా మీరు ఇవ్వలేదు అప్పటికి మేము ఏమనుకున్నాం అంటే వచ్చింది ఇప్పుడే కదా ఆ రోజు తెలంగాణ వచ్చినప్పుడు ఇప్పుడే పుట్టిన పిల్ల అమ్మాడుతుంది మీరు అన్న మాటలను కూడా అప్పటికి మేము తెచ్చుకున్న ప్రభుత్వం అని లంక బిందెలు ఉంటే ఖాళీ బిందెలు ఉన్నాయన్నారు డబ్బులు లేవు సెట్ చేస్తారని ఓపిక పట్టినాం ఈడ కూడా ఖాళీలు ఇది కూడా నింపలే అప్పటికి అడిగినాం వేకెన్సీస్ పెంచమని చెప్పినాం ఇవ్వలేదు ఇది ఎమ్మెల్యే ఎలక్షన్లో అప్పుడు ఇచ్చినటువంటి ఒక జాబ్ క్యాలెండర్ దాని తర్వాత అడిగినాక ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఏంది ఇది సర్పంచ్ ఎన్నికల జాబ్ క్యాలెండర్ అనుకుందామా చెప్పండి ఇందులో వేకెన్సీస్ లేవు అస్సలు ఎన్ని వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని కూడా లేవు ఎందుకు లేవు 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో పెంచుతున్న కూడా మీకు డేటా లేదా మీకు పిఆర్సీ కమిటీ కూడా బిస్వాల్ కమిటీని పిఆర్సీ కమిటీ అంటే వాళ్ళు మనకు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పింది కదా చెప్పినాక మీ దగ్గర ఎందుకు ఖాళీలు లేవు ఒకవేళ ఖాళీలు లేవు మీ కాడ మ్యాన్ పవర్ లేదు ఎంగేజ్ చేయడానికి ఇబ్బంది అంటే మేము తీసుకున్నటువంటి డేటా మా దగ్గర ఉంది ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది మొన్నటి వరకు చెప్పినటువంటిది 2 లక్షలు అయితే ఇప్పటికున్న ఖాళీలు మాకున్నటువంటి ఒక సోర్సెస్ ద్వారా మేము తెచ్చినటువంటి వేకెన్సీసు 2,67,316 పోస్టులు ఉన్నాయి వేకెన్సీసు ఇందులో గ్రూప్ 1కు సంబంధించినటువంటి శాంక్షన్డ్ పోస్టులు మిమ్మల్ని కొత్త పోస్టులు కూడా క్రియేట్ చేయమని మీ మీద కంపల్షన్ క్రియేట్ చేయటం లేదు ఇక్కడ గ్రూప్ 2కు సంబంధించినటువంటివి దాదాపు 2,000 వేకెన్సీస్ ఉన్నాయి శాంక్షన్ పోస్టులు మాకు ఒక 1000 పోస్టులు పెంచితే అయిపోతుండే కదా ఈరోజు మేము మీ మీద ఆశపడ్డాం జాబ్ క్యాలెండర్ వస్తుంది కదా మాకు పోస్ట్ పోన్ చేసిరు నేనే చర్చలో పోయినా బట్టి అన్నమ్మటి పక్కన నిలబడ్డా నేనే బట్టి అన్నతోటి మాట్లాడినా మీకు ఇప్పుడు పోస్టులు పెంచుతున్నాం ఇప్పుడు డేట్ ఎక్స్టెండ్ చేస్తున్నాం అది టీజీపీఎస్ చేయాల్సిన పని పోస్టులు పెంచడం అనేటటువంటి ప్రభుత్వం చేయాల్సినటువంటి పని మాకు కొద్దిగా టైం ఇవ్వండి అన్నారు ఆ నుంచి మేము ఓకే అన్నాం ప్రెస్ మీట్ కాడికి వచ్చి కూడా అడ్రస్ చేసినాం పోస్టులు పెంచుతాం ఖచ్చితంగా పోస్టులు పెంచుతాం మీరు మా మీద భరోసా పెట్టుకోరన్నారు మరి ఇన్ని పోస్టులు శాంక్షన్ పోస్టులు 2,000 ఖాళీలు ఉన్నప్పుడు ఈ జాబ్ క్యాలెండర్లో మరి ఎందుకు మీరు మెన్షన్ చేయలేదు మేము అంటున్నాం
యూపీఎస్సీ లెక్కన యూపీఎస్సీ కూడా మీరు ప్రతిసారి యూపీఎస్సీ లెక్క చేయరి టీజీపీఎస్సీని అని మీరు నిరుద్యోగులు అంటున్నారు. మీ యూపీఎస్సీ తరాలో జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం అంటున్నారు. యూపీఎస్సీ తరాలో ఏంటంటే క్రమశిక్షణలో మీరు పారదర్శకతలో అన్నము ఈ వేకెన్సీస్ని కూడా మెయింటైన్ చేస్తే ఏంటంటే ఈరోజు 8 నెలల సంది మేము ప్రిపేర్ అవుతున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి వేకెన్సీలలో మాకు ఒక్కరికి 2-3 పోస్టులు కూడా రావట్లేవు. మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ని బట్టి ఇంకెన్ని వేకెన్సీస్ వస్తాయి? ఇప్పుడు ఉన్నట్టే 700 ఇస్తారా, 200 ఇస్తారా, 300 ఇస్తారా, మరి ఎన్ని ఇస్తారా అనేటటువంటిది ఒక క్లారిటీ లేనప్పుడు మళ్ళీ వాడు చదువుకున్నప్పుడు మళ్ళీ మీరు ఇచ్చే డేట్ రోజు నోటిఫికేషన్ రోజు ఆ 100-200 వచ్చినప్పుడు ఆడ 2000 ఖాళీలు ఉన్నప్పుడు మరి అప్పుడు విద్యార్థులు మళ్ళీ రోడ్డు మీదకి ఎక్కాలా? కనీసం అది మీకు ఉండాల్సినటువంటి ఒక విచక్షణ కదా. మరి తమిళనాడులో కూడా వాళ్ళు ఎప్పటి నుండో జాబ్ క్యాలెండర్ ఇచ్చి వాళ్ళు వేకెన్సీస్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇదే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బీద గరీబ్ స్టేట్ అంటారు, బీమార్ స్టేట్ అంటారు. ఒక బీమార్ స్టేట్ ఇచ్చినప్పుడు కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఓన్లీ నేను జాబ్ క్యాలెండర్కే స్టిక్ అని మాట్లాడుతున్నా. ఇవి ఫుల్ డేటాతోటి వచ్చినాము. మీ కాడ డేటా లేకుంటే రాండి, మేము ఇస్తాము. యూత్ డిక్లరేషన్లో కూడా చూడండి, పారదర్శకత ద్వారా ఉద్యోగాలు నింపుతున్నారు. ఈ పారదర్శకత గురించి మాట్లాడితే సబ్జెక్ట్ డివేట్ అవుతుంది కాబట్టి నేను దీనికి వెళ్ళదలుచుకోలేదు ఈ పారదర్శకత మీద. ఎందుకంటే మేము కొట్లాడేటప్పుడు ఇంకొకటి మీరు పారదర్శకత అన్న దానికి ఒక చిన్నది, దీనికి మధ్యలో ఇంటర్ఫియర్ కావద్దు. మీరు పారదర్శకంగా మీరు ఉద్యోగాలు నింపుతున్నారు. మీరు టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసిందన్నారు. టీజీపీఎస్సీలో కోవర్టులని మీరు ఎందుకు చెప్తున్నారు? ఊకే బీఆర్ఎస్ వాళ్ళకు డేటా ఇస్తున్నారని. మీరు అంత మరి కోవర్టులను పెట్టుకొని ఇప్పటి వరకు ఉద్యోగాల దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ఒక్క నుంచే పారదర్శకంగా మేము చేసినాం అన్నారు. ఇది మేము ఒక్కటే క్లియర్గా అడుగుతున్నాం మేడం, మీ వేదికగా. ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్క మాటలో చెప్పాలంటే ఖచ్చితంగా ఈ జాబ్ క్యాలెండర్ అనేటటువంటిది మాకు మోసమే. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఎవరన్నా ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ కూడా వీళ్ళు గుంజుకోవడం వల్ల మేము దాని గురించి మాట్లాడాం. ఏ రాజకీయ పార్టీ ఒకటి మేడం ఒకటి చెప్తా, వీడ మంచిగా ఉంది ఒక టాపిక్, బ్రహ్మాండమైన టాపిక్. నెక్స్ట్ ఏ ఎమ్మెల్యేనన్నా గనక వీళ్ళ మీద అనారాత వేటు పడి ఉంటే నెక్స్ట్ బై ఎలక్షన్లోకి వచ్చేటటువంటి ఉప ఎన్నికల క్యాలెండర్ ఎట్లుంటుందో తెలుసా? ఉప ఎన్నికల కాంగ్రెస్ ఉద్యోగ క్యాలెండర్ అని చెప్పేసి ఖాళీ పేపర్లతో ఇందాక స్టార్టింగ్ తీసుకుని వచ్చాను. ఇచ్చాడు, అది తీసుకొని వచ్చాను. చాలా పర్సనల్ డిబేట్. సబ్జెక్ట్ మాట్లాడు, సబ్జెక్ట్ వాడు, సబ్జెక్ట్ మాట్లాడు, సబ్జెక్ట్ మాట్లాడు, సబ్జెక్ట్ మాట్లాడు, సబ్జెక్ట్ మాట్లాడు, సబ్జెక్ట్ మాట్లాడు, సబ్జెక్ట్ మాట్లాడు. నువ్వు నువ్వు విద్యార్థి అంటున్నా, సంస్కారం ఏ అనేదా? ఇందాక చెల్లెట్లు మాట్లాడింది, చెల్లెట్లు మాట్లాడింది కోడి గుడ్డు కలిపినట్టు జడ్సన్ అంటే ఎవరినంటే మేడం? ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రతిదైన తప్పు అన్ని చేసుకుంటా మేమేం చెప్తున్నా? నెక్స్ట్ వీళ్ళు ఇచ్చారు ఎవరు పార్టీ పక్కన పెట్టండి. ఆయన చెప్పిండా లేదా?
నాకు జడ్సన్ డాక్యుమెంట్ ఇచ్చిన నువ్వు చెప్పలేదా మాటలు రౌడీలాగా బేరేస్తులు నిరుద్యోగ క్షమాపణ చెప్పాలి మేడం నిరుద్యోగ క్షమాపణ చెప్పాలి నిరుద్యోగ సమస్యలు అడిగితే ఈరోజు ఏడెత్తి చూపించుడు ఈరోజు ఒకటే అడుగుతా జడ్సన్ రాసి ఇచ్చినా అన్నావు మరి నీకు రేవంత్ రెడ్డి రాసి ఇచ్చిండా నిరుద్యోగ సమస్యల గురించి అడిగితే 2 లక్షల ఉద్యోగాలు గ్రూప్ చిత్రహింసలు పెడుతున్నాడు లేదు మీ పార్టీకి అవగాహన లేదు ఇక్కడికి వచ్చా నీకు అవగాహన లేదు ఏం మాట్లాడుతున్నావు అరే ఈరోజు ఇప్పుడు ఏంది మేడం దేనికి మేడం మేము రాజుని మళ్ళీ మాట్లాడుతున్నా కాంగ్రెస్ మీడియా పాయింట్ మీరు చెప్పండి ఇద్దరు లేచిన ఒక్కరు లేచినా ఇది మీరు మొత్తం వన్ సైడ్ ట్రాక్ చేసి మాట్లాడారు ఇద్దరు లేచిన ఒక్కరు లేచినా నాకు జనార్దన్ డిబేట్ జరుగుతుంది ఆర్గ్యుమెంట్ మన ఇద్దరిది సబ్జెక్ట్ మాట్లాడుతున్నావు ఇద్దరు నిలబడ్డాం ఏం మాట్లాడుతున్నావు జీవన మాట్లాడతాడు చేయొద్దు ఇప్పుడు ఇప్పుడు గతంలో 100 జీవనాన్ని వచ్చినప్పుడు చాలా స్పష్టంగా వాట్ ఇస్ వాట్ అవగాహన లేని వాళ్ళతో మాట్లాడితే గింత ఉంటది